సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. సినిమా రివ్యూలోకి వెళదాం. పెళ్లి చూపులు సినిమాతో పాపులారిటీతో పాటు మంచి నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతను నటించిన తాజా చిత్రం ద్వారకా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించే అవకాశం తీసుకున్నారో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే ఎర్రసీను అతని ఇద్దరు ఫ్రెండ్స్ స్మాల్ టైం దొంగల గ్యాంగ్. అంటే చేతిలో డబ్బులుంటే దొంగతనాలు చేయరు, డబ్బులు లేకపోతేనే దొంగతనాలు చేస్తారన్నమాట. చిన్న చిన్న దొంగతనాలు చేయటం, పోలీసులకు దొరికిపోవడం రెగ్యులర్ ప్రాసెస్ అయిపోద్ది. ఎన్నాళ్ళు ఈ గోలా ఒకేసారి సెటిల్ అయిపోదామని గుళ్ళో దేవుడినే కొట్టేయడానికి ప్లాన్ వేస్తాడు ఎర్రసీను. కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యి తప్పించుకునే వీలు లేక ఓ అపార్ట్మెంట్ లో దూరి తెల్లవారేపటికి కృష్ణానంద బాబా అయిపోతాడు. అక్కడి నుంచి బాబా లీలలో 1-2 కాదు 2 గంటలు చూస్తాం. కోరుకోకుండా వచ్చిన బాబా ఉద్యోగం ఫస్ట్ లో సౌకర్యంగానే అనిపించింది, గానీ తర్వాత అందులో ఉన్న సెగర్థం అవుద్ది. తప్పించుకోవాలనుకుంటాడు, కానీ ప్రేమ బంధం కట్టిపడేసిద్ది. తర్వాత అతని చుట్టూ ఓ పద్మ వ్యూహం ఏర్పడుద్ది. దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ ద్వారక. విశ్లేషణ విషయానికి వస్తే ఈ మూవీ టీమ్ ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే చెప్పాలి. ఇంతకు ముందు చాలా సినిమాల్లో దొంగ బాబాల లీలలు చూసాం, కానీ ఈ సినిమా కొంతవరకు డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. జనరల్ గా కమెడియన్స్ నో విలన్స్ నో దొంగ బాబాలుగా చూడటం మనకు అలవాటు, కానీ ఈ సినిమాలో హీరోనే దొంగ బాబాగా చూపెడుతూ వినోదంతో పాటు చిన్నపాటి మెసేజ్ ని కూడా నీట్ గా ఇచ్చారు. అసలు గొప్ప విషయం ఏమిటంటే హీరోని ఒక చోట కట్టేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉంటాడు. అలా చేసి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించగలిగారు. కథగా చూసుకుంటే పెద్ద గొప్ప కథ ఏం కాదు, కానీ కొన్ని మంచి క్యారెక్టర్స్ ని స్క్రీన్ ప్లే లో 2-3 ఆసక్తి కలిగించే ట్విస్టుల్ని పెట్టుకున్నారు. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అది ఈ సినిమాకి ప్లస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా బోర్ కొట్టకుండా నడిచిపోద్ది. ఇంప్రెసివ్ కామెడీ ఉంది, ఆశ్చర్యపరిచే ట్విస్టులు ఉన్నాయి. మేజర్ గా అయితే మాత్రం క్యారెక్టర్స్ డిజైనింగ్ కి, ఆ క్యారెక్టర్స్ పోషించిన ఆర్టిస్టులకే ఈ సినిమాకి సంబంధించి క్రెడిట్ ఇవ్వాలని చెప్పాలి. ఆల్మోస్ట్ సినిమాలో ప్రాధాన్యత ఉన్న ప్రతి పాత్రని చాలా నీట్ గా డిజైన్ చేశారు సినిమా దర్శకుడు, ఆయన రచయితల టీం. నా పర్సనల్ అభిప్రాయం అయితే 30 years పృథ్వీ క్యారెక్టర్ నెంబర్ 1 అని చెప్తాను. కొత్తగా అనిపించింది. ఆయన కూడా ఇంతకు ముందు అలాంటి పాత్ర చేయలేదు, బ్రహ్మాండంగా చేశారు. పైకి కామెడీగానే అనిపించింది, కానీ కథని నడిపించేది, కథలో ఉన్న మెసేజ్ ని కన్వే చేసేది ఆ పాత్రే. చాలా చాలా బాగా ఆ పాత్రని హ్యాండిల్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు పృథ్వీ. తర్వాత విజయ్ దేవరకొండ కూడా మంచి ఇంప్రెషన్ తీసుకున్నారనే చెప్పాలి. చిల్లర దొంగగా దొంగ బాబాగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రలోకైనా చక్కగా ఒదిగిపోయి తన శైలిని రంగరించగలడు అని అర్థమైంది. అంటే ఎలాంటి పాత్రకైనా తన మార్క్ నటనని జోడించగలడు. రానున్న రోజుల్లో విజయ్ తెలుగు ప్రేక్షకుల్ని రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తాడు అని ఓ హింట్ అయితే ఈ సినిమా ద్వారా అందిందనే చెప్పుకోవాలి. యాక్టింగ్ వరకే కాదు, డాన్సుల్లో కూడా ఈజ్ కనిపిస్తుంది. ఓ ప్రత్యేకమైన హీరో మెటీరియలే. మంచి కథలు పట్టుకుంటే చాలు, త్వరలోనే పెద్ద పొజిషన్ కి వెళ్ళిపోతాడు. అలానే హేతువాదిగా కనిపించిన మురళీ శర్మ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. అపైన ప్రభాకర్, రఘుబాబు, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు మంచి నట ప్రదర్శన చేశారనే చెప్పాలి. దర్శకుడు శ్రీనివాస్ రవీంద్రకి ఇది ఫస్ట్ సినిమా. మంచి సబ్జెక్ట్ తీసుకుని ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అక్కడక్కడ కొన్ని లాజిక్లు మిస్ అయినట్టు అనిపిస్తాయి, కానీ వాటిని ప్రేక్షకులు డీప్ గా పట్టించుకునే అవకాశం ఇవ్వకుండా నీట్ గా మేనేజ్ చేస్తూ సరదాగా లాగించేశారు సినిమాని. సీరియస్ మ్యాటర్ ఉన్నప్పటికీ వినోదానికి పెద్దపీట వేస్తూ కథను నడిపించారు. అది బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. శకలక శంకర్ హీరో ఫ్రెండ్స్ కామెడీ బాగా ఎంటర్టైన్ చేసిద్ది. లక్ష్మీ భూపాల్ మాటలు ఈ సినిమాకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి. కామెడీ పంచులు బాగానే పెంచారు. అవసరాన్ని బట్టి ఆలోచింపజేసే డైలాగులు కూడా పెట్టారు. సాయి కార్తిక్ పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. చాలా ఫైన్ గా కట్ చేశారు. ఆయన ఎక్కువ యాక్టివ్ గా ఉండటం మూలంగానే కథాగమనం బోరు కొట్టకుండా జాయ్ గా సాగిపోయిందని చెప్పొచ్చు. మిగతా సాంకేతిక విభాగాలు కూడా మంచి పనితనాన్ని కనబరిచాయి. మొత్తంగా ఈ ద్వారకా సినిమా గురించి చెప్పుకోవాలి అంటే హెవీగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంటే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా లేదు. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సరదాగా 2 గంటల సేపు ఎంటర్టైన్ అయి బయటికి రావచ్చు. బోర్ కొట్టదో, టైం వేస్ట్ చేసుకున్నామన్న ఫీలింగ్ కలగదు. ద్వారకా సినిమాకి నేనిచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.